పసిఫిక్ మహాసముద్రంలో లానినా ముగిసింది. ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ప్రారంభం కావడంతో భూమధ్య రేఖకు ఆనుకుని తూర్పు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో సాధారణం కంటే తక్కువగా ఉండే ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయి. దీంతో 4 నెలల పాటు కొనసాగిన లానినా ముగిసి తటస్థ పరిస్థితులు ఏర్పడ్డాయని అంతర్జాతీయ వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ పరిస్థితులు సెప్టెంబర్, నవంబర్ వరకు కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేశారు. రానున్న నైరుతి రుతుపవనాల సీజన్లో తటస్థ పరిస్థితులు పోయి ఎల్నినో వచ్చే అవకాశం లేదని ఐఎండీ తేల్చి చెప్పింది. దేశంలో ప్రస్తుత వేసవి సీజన్లో ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు తెలిపారు. వచ్చే 3 నెలల్లో డబుల్ సమ్మర్ ఎఫెక్ట్ ఉంటుందని వెల్లడించారు. దేశంలో రానున్న వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదుతో పాటు సుదీర్ఘమైన వేసవి కాలం కొనసాగుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. తద్వారా వేసవి కాలం సుదీర్ఘంగా కొనసాగడం, పగలు రాత్రి వేడి వాతావరణం నెలకొనడం ప్రజల ఆరోగ్యాలు, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. దిగుబడులు తగ్గడం, కొన్ని పంటలు బాగా దెబ్బతినడంతో వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయం తగ్గుతుందని, తద్వారా దేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న 24 గంటల్లో రాయలసీమలో ఎక్కువ చోట్ల, కోస్తాలో పలుచోట్ల ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గాలులు, ఉరుములు, పిడుగులు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ అల్లూరి, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో శుక్రవారం మన్యం, అల్లూరి, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయన్నారు. ఇక పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని 23 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.